మదర్ హెచ్ఐవి పాజిటివ్ అయ్యుండి, ఫాదర్ కూడా హెచ్ఐవి పాజిటివ్ అయి ఉంటే, పుట్టే బేబీ కూడా హెచ్ఐవి పాజిటివ్‌తో పుడుతుందా? లేదా? అన్నది తెలుసుకుందాం. జనరల్లీ మనకి ప్రెగ్నెంట్ అయ్యి చెకప్‌కొచ్చిన ప్రతి లేడీస్‌కి ఆప్ట్ అవుట్ ప్రొసీజర్‌లో హెచ్ఐవి టెస్ట్ అనేది చేస్తాం. సో, హెచ్ఐవి టెస్ట్ అనేది ఒకవేళ నెగెటివ్ వస్తే ఫైన్. ఒకవేళ పాజిటివ్ వచ్చింది అనంటే వెంటనే వాళ్ళ CD4 కౌంట్‌తో అసలు సంబంధం లేదు మనకి. బికాజ్ దే ఆర్ ప్రెగ్నెంట్. సో, వెంటనే మనం వాళ్ళలో యాంటీ రెట్రోవైరల్ థెరపీ అనేది స్టార్ట్ చేస్తాం. సో, వన్స్ ఈ యాంటీ రెట్రోవైరల్ థెరపీ అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఇది ఎక్కడా గ్యాప్ ఇవ్వకూడదు. త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ వాడాలి. ఈవెన్ ప్రెగ్నెన్సీ అయిపోయి డెలివరీ టైంలో, డెలివరీ తర్వాత కూడా వీళ్ళు వాడాలి. ఇలా యాంటీ రెట్రోవైరల్ థెరపీ అనేది యూజ్ చేసుకుంటూ ఉంటే రిస్క్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అంటే ఆ వైరస్ మదర్ నుంచి బేబీకి వెళ్ళే రిస్క్ అనేది తగ్గుతుంది. మామూలుగా రిస్క్ ఎంత? ప్లసెంటా ద్వారా మదర్ నుంచి బేబీకి వెళ్ళేది వర్టికల్ ట్రాన్స్మిషన్ అంటాం. ఆ రిస్క్ ఎంత ఉంటుంది అంటే ఇట్ ఈస్ అరౌండ్ 20%. సో, మ్యాక్సిమం ట్రాన్స్మిషన్ ఎప్పుడు వెళ్తుంది అంటే 80% ఆఫ్ ట్రాన్స్మిషన్ జనరల్‌గా డెలివరీ టైంలో ఎక్కువగా ఉంటుంది. మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ట్రాన్స్మిషన్.